హలో అందరికీ దేశీ రుచులకు స్వాగతం. ఈ రోజు మన రెసిపీ ఏమిటంటే దోశ విత్ పల్లీ చట్నీ. ఇలా క్రిస్పీగా ఎలా చేసుకోవాలో రెసిపీలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా దోశకి మనం 1 కప్పు బియ్య పిండిని తీసుకోవాలి. 1 కప్పు బియ్య పిండికి 1/2 కప్పు మినపప్పు తీసుకోవాలి. ఈ రెండింటిని మినిమం 3 నుంచి 4 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న బియ్యము మరియు మినపప్పుని పొట్టు పోయేలాగా వాష్ చేసుకోవాలి. మీరు కావాలంటే మినప గుండ్లైనా తీసుకోవచ్చు. ఇలా 3 గంటల నుంచి నానబెట్టుకున్న బియ్యము మరియు మినపప్పుని మిక్సీ జార్లో వేసుకొని తగినన్ని వాటర్ వేసేసి మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా ఒక రోజు ముందు రాత్రి మాత్రమే చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా మనం మిక్సీ పట్టుకున్న దోశ బ్యాటర్ని ఒక బౌల్లో వేసేసుకొని ఓవర్ నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. మరుసటి రోజు పల్లీ చట్నీ కోసం ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో 1 కప్పు పల్లీలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. మరలా అదే ప్యాన్ లో మనం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 13 నుంచి 15 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ పల్లీ చట్నీలో మనము కారం అనేది వాడము కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు ఒక మిక్సింగ్ జార్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు మరియు పచ్చిమిర్చిని వేసుకోవాలి. 2 వెల్లుల్లి రెబ్బలు మరియు కాస్తంత చింతపండు కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిలో తగినంత వాటర్ వేసుకుంటూ మనం మిక్సీ పట్టుకోవాలి. పల్లీలకి పొట్టు తీయలేదని ఆలోచించకండి. పల్లీలకి పొట్టు తీయకుండా ఉంటేనే చట్నీ అనేది చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం చట్నీని పోపు పెట్టేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ మరియు పోపు దినుసులు, కాస్తంత కరివేపాకు, ఎండుమిర్చి మరియు కొద్దిగా ఇంగువ వేసుకొని చక్కగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ పోపులో మనం చట్నీని వేసేసుకొని కాస్తంత వాటర్ వేసేసుకొని కలుపుకోవాలి. మీరు చట్నీలో అయినా డైరెక్ట్గా పోపు వేసేసుకోవచ్చు. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ఉప్పు చట్నీలో వేసేసుకొని చక్కగా కలుపుకుంటే పల్లీ చట్నీ రెడీ అవుతుంది. తరువాత దోశ కోసం నైట్ అంతా పులియబెట్టిన పిండిని తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పు మరియు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని చక్కగా కలుపుకోవాలి. మీకు కావాలంటే జీలకర్ర అనేది మనం దోశ పైన కూడా వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న బ్యాటర్ని డైరెక్ట్గా దోశ వేయకూడదు. కాస్తంత వాటర్ కలిపి దోశ వేసుకోవాలి. అలా వేస్తేనే దోశ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు దోశ కోసం ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక గరిట పిండి వేసేసుకొని క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పుకోవాలి. ఈ దోశను మనం మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటేనే క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు దోశ చివరన కాస్తంత నూనె జల్లుకొని 1 సైడ్ మాత్రమే మనం కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న దోశని మనం ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటే దోశ మరియు పల్లీ చట్నీ అనేది రెడీ అవుతుంది. మన సౌత్ ఇండియన్స్కి ఈ దోశ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు కదండి. లేట్ ఎందుకు, మీరు కూడా ట్రై చేసేయండి. ఇంతవరకు చూసారు కదండి. ఒక్కసారి మా ఛానల్ని విజిట్ చేసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బాయ్ బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.